హృదయపూర్వకంగా ఆహ్వానం. ఈరోజు రాష్ట్రంలో రోజు రోజుకి జరుగుతున్నటువంటి అత్యంత తీవ్రమైనటువంటి అంటే సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 80 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పటికీ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కుల వివక్ష అనేది ఒక మహమ్మారి లాగా మన అందరిని కూడా వెంటాడుతాం. నిన్నగాక మొన్న టీవీలో కానీ ప్రచార సాధనాల్లో కానీ చూసినటువంటి వార్త అత్యంత జుగుస్పాకరం, దిగ్భ్రాంతికరం. ఎందుకు 2026వ సంవత్సరంలో కూడా మనందరికీ తెలుసు, మన హిందూ ధర్మంలో కానీ, క్రిస్టియన్ ధర్మంలో కానీ, ముస్లిం ధర్మంలో కానీ బ్రతికున్న మనిషి కంటే చనిపోయినటువంటి వ్యక్తికి మనం అత్యంత గౌరవం ఇస్తాం. స్వర్గీయ అని మాట్లాడతాం. వాళ్ళు ఎంత పాపాత్ములైనది. చనిపోయినటువంటి వ్యక్తికి మనం, తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి వ్యక్తికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి సమాజం మన హిందూ సమాజం, మన భారతీయ సమాజం. సరే, ఫర్గెట్ అబౌట్ ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి రోడ్ వేసారా, లేకపోతే జనరల్ ఫండ్స్ నుంచి రోడ్ వేసారా అనేది కాసేపు పక్కన పెట్టు. నేను పొద్దున్నే కాకినాడ వచ్చి ఒక హోటల్లో దిగాను. దానికి 6,000 రూపాయలు తీసుకున్నాను. ఈ 6,000 రూపాయల్లో 1,800 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా, 2,000 రూపాయలు అయింది. 4 తింటే దాంట్లో 700 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్. మిత్రులు, మీడియా సోదరులు, మీరు అందరూ సబ్బు కొంటారు, పిల్లలకి టూత్పేస్ట్ కొంటారు, ఇంట్లో సరుకులు కొంటారు. మీరు కొన్న ప్రతి వస్తువు మీద 20 రూపాయలు, 30 రూపాయలు గవర్నమెంట్ 20% ట్యాక్స్ తీసుకుంటారు. మీ అందరూ ఏ కమ్యూనిటీ అండి? నేనే కమ్యూనిటీ అండి? ముస్లిం కాబట్టి 10 రూపాయలు తక్కువ, క్రిస్టియన్ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ, బ్రాహ్మణ్ కాబట్టి 10 రూపాయలు తక్కువ, కమ్మ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ అనే ట్యాక్స్ ఉందా? ట్యాక్స్ అందరికీ సమానం. ప్రతి రూపాయి మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి, నా దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులతోనే కదా రోడ్లు వేసింది. ఈ రోడ్డు మీద మరి ఎవరు నడవాలి? ఎవరు నడవాలండి? ఏ కులం వాడు నడవాలి? ఏ సాంప్రదాయం వాడు నడవాలి? ఏ అగ్రహారం వాడు నడవాలి? ప్రభుత్వం వేసిన రోడ్లు ఓపెన్ స్పేస్, మెంట్ ఫర్ ఆల్ పబ్లిక్. ఒక కమ్యూనిటీ, ఒక సామాజిక వర్గం చనిపోయినటువంటి వ్యక్తిని మా వీధి గుండా మీరు తీసుకొని వెళ్ళటానికి లేదు అంటే మీ వీధి మా వీధి ఏంటంటే అది ప్రభుత్వం రోడ్డు. సరే, కాసేపు పక్కన పడదాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి చేస్తే ఎస్సీ ఎస్టీలే నడవాలి ఉందా? కాదు కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో కొన్ని వందల ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో కొన్ని వందల రోడ్లు వేస్తున్నారు, ట్యాంకులు కడుతున్నారు. అంత మాత్రం చేత అది మిగతా కులాలు ఉపయోగించకూడదని కాదు కదా. ఒక చనిపోయినటువంటి వ్యక్తి ఒక రోడ్డు గుండా వెళ్తుంటే అడ్డగించి, గొడవ పడి, కొట్టి, చివరికి పొలాల్లో గుండా, మోకాల్లోతు బురదలో గుండా సమాధుల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి స్వయంగా మార్పు తీసుకొస్తాను అన్న చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో, జనసేన పార్టీ యొక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో జరిగితే ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు అని జేపీపీ పార్టీ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తుంది. ఆ పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి పార్టీ జనసేన పార్టీ కులాలను కలుపుతాను, మతాలను కలుపుతాను, సాంప్రదాయాలను కలుపుతాను,
ఈ దేశంలో రాజకీయాలకి ఒక కొత్త పొంతలు తొక్కిస్తాను, ఎస్సీ ఎస్టీలు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, అలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని స్పందించమని నేనేం అడగటం. అట్లీస్ట్ మీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో జరిగితే కనీసం వారి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, పరామర్శించిన అధికారులు మీరు ఏ విధంగా ఈ సమస్య పట్ల బాధితులకి మేమున్నామని భరోసా ఇవ్వబోతున్నారు అని అడుగుతున్నాం మా పార్టీ. దానికి మీరు సమాధానం చెప్పండి. ఎస్సీ ఎస్టీ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎస్పీ అండ్ కలెక్టర్ దే మస్ట్ విజిట్ ది ప్లేస్ ఆన్ ద వెరీ సేమ్ అకేషన్ విత్ ఇన్ 24 hours. 16వ తారీఖున జరిగితే సరే, 16వ తారీఖున జరిగింది, మీ దృష్టికి రాలా. 21వ తారీఖున 20వ తారీఖున మీ దృష్టికి వచ్చింది. మీరు ఎందుకు పరామర్శించలేదండి ఆ కుటుంబాలని? వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు లేదా? మీకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేనమ్మా నేను, మీరు ఓట్లేస్తే నేను గెలిచిన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అన్న విషయాన్ని మిత్రులకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోనే ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి కుటుంబంలో ఒక అధికారంలో ఉన్నటువంటి కుటుంబం, నేను వాళ్ళ అప్రెస్డ్ కమ్యూనిటీ అని నేను అనను. ఎందుకంటే వారి సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారికి ఆ ఒకరు వారికి ఆ విధమైనటువంటి అలుసు ఎందుకు వచ్చింది? పోలీసులు మమ్మల్ని ఏం చేయలే. నేను ఎస్పీని అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ మీటింగ్ జరుగుతుంది అంటే 3 రోజుల ముందే వచ్చేసి హౌస్ అరెస్టులు చేసేసి ఇంటి ముందు 10 మంది కానిస్టేబుల్ని పెట్టేటువంటి ఎస్పీ, డోంట్ యు నో ది లా? మీరు ఎందుకు ఆ కుటుంబాలను పరామర్శించలేదు? మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కూడా నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే చట్టాలు మీకు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తాయో వాళ్ళతో మాత్రమే మీ చట్టాలు పనిచేస్తాయా? చట్టాలు పనిచేయడానికి మీకు అధికార పార్టీ నాయకులైతేనే చుట్టాలుగా మారిపోతాయా? ఇదే నియోజకవర్గాల్లో, ఇదే జిల్లాలో, మరి నాకు అర్థం కాదు, ఇంత విజ్ఞత కలిగినటువంటి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, అత్యంత ప్రతిభావంతులైనటువంటి, అత్యంత భావజాలం కలిగినటువంటి, అవేర్నెస్ కలిగినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఉన్నంత మంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులు, నాయకులు మరి ఏ జిల్లాలోనూ లేరు రాష్ట్రంలో. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిభ కలిగినటువంటి, భావజాలం కలిగినటువంటి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లా. ఈ జిల్లాలోనే జరుగుతున్నటువంటి సంఘటనలు ఎంటైర్ జాతి మొత్తం కూడా సిగ్గుపడేటువంటి చర్యలు ఈ జిల్లాలోనే జరుగుతున్నాయి. ఎందుకో అర్థం కాదు. కొత్తపల్లి మనం మీ అందరం తెలుసు, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఒక హెడ్ మాస్టర్, గురువుగా ఉన్నటువంటి ఒక హెడ్ మాస్టర్, ఆయన కింద ఉన్నటువంటి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్, మీరు ఎస్సీ బిల్రా మీకు ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళని, పిల్లల్ని, మీ అందరికీ తెలుసు పిల్లలు అనేవాళ్ళు సాక్షాత్తు దైవ స్వరూపే. 10వ తరగతి 8వ తరగతి చదివేటువంటి పిల్లలు అబద్ధాలు ఆడరు. మీరు నేను ఆడతాను, వేరే విషయం. ఆ పిల్లలు ఇళ్లకొచ్చి ఈ విధంగా మాస్టర్ మమ్మల్ని కులం పేరుతో తిట్టారు అని చెబితే ఆ తల్లిదండ్రులు వెళ్ళి మా పిల్లలకు న్యాయం చేయండి అని అడిగితే సాక్షాత్తు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ, ఆ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నటువంటి డిఎస్పి ఆ తల్లిదండ్రుల్ని బెదిరించి మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు మీరు కనుక విత్డ్రా చేసుకోకపోతే మీ మీద గంజాయి కేసులు పెడతాం, ఎన్డీపీఎస్ కేసులు పెడతామని బెదిరించి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టుని వాళ్ళ కళ్ళ ముందే చించేసి చెత్తగుట్లో పడేశారు. ఎవరో మీ పోటీ మేధావులు, కాస్త పుస్త విలేకరులు, సహజ సూత్రాలకి న్యాయానికి అనుగుణంగా ఉన్న వాళ్ళు ఎస్సీ కమిషన్కి పంపించారు. ఏమండి ఇట్లా కొత్తపల్లిలో ఎలా జరిగింది అని.
ఎస్సీ కమిషన్ కి సో కాల్డ్ సిఐ ఏమని డిఎస్పీ రిపోర్ట్ ఏమని ఇస్తాడు తెలుసా? నా దగ్గర ఉంది, ఐ హ్యావ్ ఎ కాపీ విత్ మీ. నేను ఎస్సీ కమిషన్ డైరెక్టర్తో, నేషనల్ కమిషన్ డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు మేము ఏం చేశారు శ్రావణ్ గారు, ఆల్రెడీ ఇంతకుముందు మాకు రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ మీద ఎస్పీని అడిగితే ఇది రాజకీయ ప్రయోజనాలతో జరిగినటువంటి అంశం, దీంట్లో ఏ విధమైనటువంటి నిజం లేదు అని ఎస్పీ పంపించిన రిపోర్ట్ ఇదిగోండి శ్రవణ్ గారు, ఇదిగోని పంపిస్తున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులు, ఏ ఒక్క సందర్భంలో అయినా సరే ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కార్యక్రమం అని చెప్పాల్సింది ఎవరండి? నా రిపోర్ట్ తీసుకొని, ఒక తల్లిదండ్రులు ఇచ్చినటువంటి రిపోర్ట్ తీసుకొని దాని మీద సాక్ష్యాధారాలు విచారించిన తర్వాత, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు వరకు కూడా తల్లిదండ్రులు మనం ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ని కనీసం రిపోర్ట్ ని ఎఫ్ఐఆర్ కాపీగా నమోదు చేయలేదు అని చెప్పి వాళ్ళ ద్వారా, నా ద్వారా వాళ్ళ హైకోర్టుకు వస్తే హైకోర్టులో ఎఫ్ఐఆర్ చేయమని ఆర్డర్ తీసుకోవాల్సిన దుర్గతి పట్టింది ఈ రాష్ట్రం. నేను చాలా గర్వంగా ప్రకటిస్తున్నా, యు కొత్తపల్లిలో జరిగినటువంటి అంశం మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎఫ్ఐఆర్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. నేను ఈ ఆర్డర్ కాపీని కూడా మీకు చదివి వినిపిస్తా. ఈ విధంగా చట్టాన్ని మీ చేతుల్లో పెట్టుకొని చుట్టంలాగా తయారు చేసి, సార్ WP నంబర్ 5314/2026 పాము సుధారాణి, యు కొత్తపల్లి మండల్, పిఠాపురం కాన్స్టిట్యున్సీ, కాకినాడ. WP నంబర్ 5314/2026 అండి, డేటెడ్ 3rd day of March 2026. 3rd day of March 2026. ఈ 26 లో ఆనరబుల్ హైకోర్టు వాళ్ళు యు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కి డైరెక్షన్ ఇచ్చారు, యు మస్ట్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అండ్ ఇన్వెస్టిగేట్ ఇంటూ ద కేస్. ఈమె ఎప్పుడు రిపోర్ట్ పెట్టిందో తెలుసండి, డిసెంబర్ లో కంప్లైంట్ పెడితే 4 నెలల వరకు కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా వాళ్ళ కింద గుడ్డి కింద పెట్టి కూర్చున్నారు పోలీసు. చివరికి నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ చేస్తే ఇది ఫాల్స్ కేసు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఫాల్స్ కేసా కాదా ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి? డిఎస్పీ చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసులో ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి? హైకోర్టు ఇదే ప్రశ్న అడిగింది. ఫాల్స్ రిపోర్ట్ అని సిఐ తోటి రిపోర్ట్ ఒకటి వేశారు. హూ ఇస్ ద ఫెలో హూ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ టు ద కేస్? ఎస్సీ ఎస్టీ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సింది డిఎస్పీనా సిఐనా? మీరు చెప్పండి సార్. డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా సిఐ రిపోర్ట్ ప్రాసెస్ చేసి ఫాల్స్ అని చెప్పి పడుతున్నారు. యు రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అని డైరెక్షన్ ఇచ్చింది. ఎక్కడో చోట న్యాయం బతికే ఉంటుందని చెప్పడానికి నిదర్శనం ఇదంతా. ఈరోజు రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఏదో ఒక తలమానికంగా రాజకీయాలు మారుస్తారని జబర్దస్త్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూస్తుందని వాళ్ళందరి చేత ప్రచారం చేయించుకుని ఈరోజు గెలిచి రాష్ట్రంలో మీ కాన్స్టిట్యున్సీలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా మంత్రిగా మీ జిల్లాలో ఇంత వివక్ష జరుగుతుంటే కనీసం వాటి మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోకుండా మీరు ఈ రోజు ఈ కలెక్టరు ఐఏఎస్ చదివి రాలా. కాకినాడ కలెక్టర్ ఐఏఎస్ చదివి రాలేదండి. కాకినాడ కలెక్టరు ఖుషీ సినిమాలు చూసి, గుడుంబా శంకర్ సినిమాలు చూసి, పవన్ కళ్యాణ్ పెట్టేటటువంటి పరీక్షల్లో పాస్ అయ్యి వచ్చి కలెక్టర్ అయ్యేట్టు బిహేవ్ చేస్తున్నాడు. నౌ ఈస్ బిహేవింగ్ లైక్ దాట్. నేను చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తున్నా కలెక్టర్ మీద. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కలెక్టర్ పూర్తిగా జనసేన పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడు. అవునా కదా కృష్ణ గారు? డెఫినెట్లీ 100%. ఆయన కాకినాడ కలెక్టర్ గారు, పిఠాపురానికి కలెక్టర్ గారు. దిస్ ఇస్ అ ఫీడ్బ్యాక్. ఈ విధంగా మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీకు స్పష్టమైనటువంటి ఉదాహరణ ఇస్తానండి మీడియా సోదరులు. ఎందుకంటే విజయవాడ మీడియాని ఫేస్ చేయగలుగుతానేమో కానీ కాకినాడ, రాజమండ్రి మీడియాని ఫేస్ చేయలేదు. ఎందుకంటే మీరు చాలా చాలా అడ్వాన్స్ గా ఉంటారు. మీరు చెప్పండి సార్, నాకు ఈ దేశంలో ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే, తప్పో రైటా అమ్మాయి పక్కన పెట్టాం సార్, ఒక పాప, ఒక లేడీ, ఒక ఎమ్మెల్యే, ఆ అమ్మాయి భర్త ఉన్నాడు, పిల్లోడు ఉన్నాడు, తప్పు చేశాడు, తప్పు చేసిందా లేదా అనేది చట్టం చూసుకుంటే అది పక్కన పెట్టాడు. ఒక మహిళ, ఫస్ట్ షీఈ్ అ ఉమెన్. ఒక ఎమ్మెల్యే తనను లోపరుచుకొని తన భర్తని, తన బిడ్డని చంపేస్తాను అని
నాతో పలు సందర్భాల్లో నాకు ప్రెగ్నెన్సీ రావడానికి కానీ, లేకపోతే నన్ను థ్రెటన్ చేశాడు, ఇంకోటి చేశాడు, నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను థ్రెటన్ చేశాడు అంటే ఈ దేశంలో ఎఫ్ఐఆర్ కట్టకుండా ఉన్నటువంటి చరిత్ర మీ దృష్టిలో ఏదైనా ఉందా నాకు చెప్పండి. ఎమ్మెల్యే మీద 2.5 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒక సాధారణమైన జూనియర్ అసిస్టెంట్ చేతిలో మోసపోయి, ఒక సాధారణమైనటువంటి జూనియర్ అసిస్టెంట్ భయపెడితే భయపడే స్థితిలో ఉన్నది ఈ దేశంలో, రాష్ట్రంలో పరిపాలన అని మీరు నమ్మితే నాకు చెప్పండి సార్. ఆ అమ్మాయి మీద కేసు పెట్టి 2 కేసులు పెట్టి ఆ 2 కేసెస్లో ఆ అమ్మాయికి కండిషనల్ బెయిల్, అంటే నువ్వు ఈ కేసు గురించి బయట మాట్లాడొద్దని హైకోర్టు చేత కండిషన్ బెయిల్ ఇప్పించినటువంటి, హైకోర్టు చేత కండిషన్ బెయిల్ పెట్టించుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ రాజకీయం వచ్చింది అంటే, పవన్ కళ్యాణ్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా నన్ను రేప్ చేశాడని ఒక అమ్మాయి కేసు పెడితే 3-man కమిటీ వేసి, ఆ 3-man కమిటీ రిపోర్ట్ లో ఈ రోజు వరకు ఒక్క రిపోర్ట్ ఏందో ఎవరికి చెప్పకుండా, అతని మీద ఎఫ్ఐఆర్ కట్టకుండా, అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా, అతని మీద రిజిస్టర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకుండా ఉన్నటువంటి న్యాయ చరిత్రలో మొట్టమొదటి అంశం, నా 20 సంవత్సరాల న్యాయ చరిత్రలో మొట్టమొదటిసారిగా చూశాను నేను. ఇంతవరకు నేను ఎప్పుడు చూడాలి. అది కూడా న్యాయానికి, చట్టానికి 4 పాదాల నడిపించేటువంటి ఒక ధర్మ ప్రతినిధిగా ఉన్నటువంటి సనాతన ధర్మాధికారి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎమ్మెల్యేలో పవన్ కళ్యాణ్ గారి అనుమతి లేకుండా ఎస్పీ ఆ స్థాయికి రాగలుగుతాడండి? పవన్ కళ్యాణ్ గారి మాట చెప్పకుండా ఎస్పీ ఆ విధంగా చేయగలుగుతాడండి? ఒక ఆడపిల్ల ఇచ్చిన రిపోర్టు మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టించలేని పార్టీ అదొక పార్టీ అండి? తప్పో రైటో మీరు నాకు అనవసరం, నేనే అరవై ఉరిశిక్షమని అనటంలా. ఫస్ట్ ప్రాథమికమైనటువంటి విచారణ జరిపి, అమ్మా నీది తప్పు, నీది రైటు, ఇదిగో ఇతను తప్పు చేయలేదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ పోలీసులకు ఉందా లేదా? మీరు చెప్పేదేమో శ్రీరంగ నీతులా, చేసేదేమో ఇట్లాంటి యదవ పనుల, ఓజీ, పీజీ, కేజీ, మళ్ళీ షూటింగ్లు, సినిమాల్లో డైలాగులు, స్క్రిప్ట్లు. ఈరోజు జిల్లాలో ఇంత వివక్షత జరుగుతుంటే కనీసం పరామర్శించే దిక్కు దివాణం లేకుండా పోయింది. మీడియా సోదరులు దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నిన్నగాక మొన్న మీ జిల్లాలో 28 మందో 29 మందో చచ్చిపోయారు. నిరుపేదలండి, ఎస్సీలండి, అందరూ ఎస్సీలే. వాళ్ళ కుటుంబాలు ఈరోజు మీరు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేశారు. తల్లిని కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారు, భార్యను కోల్పోయిన భర్తలు ఉన్నారు, భర్తను కోల్పోయిన భార్యలు ఉన్నారు, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ మానసిక పరిస్థితి లేదో చూడండి. ఎందుకంటే చచ్చిపోయారు వాళ్ళు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం, మీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణం. ఇదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్తాడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేకుండా ఫ్యాక్టరీలు నడుపుతున్నాయి, చాలా ఫ్యాక్టరీలు. పొల్యూషన్ తీసుకొని నడపండి అని అడిగితే పర్మిషన్ చాలా ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయి, మూతపడిపోతాయి. ఉపాధి అవసరం కదా, కాబట్టి చూసి చూడనట్టు వెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉన్నది అనేటువంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఈ మేడ్ ఇన్ ద ఓపెన్ అసెంబ్లీ. ఇట్లాంటి ప్రజాప్రతినిధి అంటే మనకు కావాల్సింది. ఈ రోజు మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల రాష్ట్రం మొత్తం సర్వే చేస్తే 67% పరిశ్రమలకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీలు లేవు. మరి ఆ ఇన్సిడెంట్ జరగకపోతే అవి ఇప్పుడు కూడా నడుస్తూ ఉండేగా? వాటిని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, దాహం వేసిన తర్వాత బాధ్యత అవుతారా? వాటిని ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మిగతా ఫ్యాక్టరీని ఈ రోజు మూపిస్తారా? మీరు ఈ రోజు పర్మిషన్ తీసుకోండి అని అడుగుతారా? అంటే 30 మంది చచ్చిపోయిన తర్వాత అప్పుడు మీకు తెలిసి వచ్చిందా పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయని? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియని కొన్ని వందల అంశాలండి, ప్రతి అంశాన్ని నేను చెప్పలేను. కోల్డ్ స్టోరేజ్ అంటే రాష్ట్రంలో ఒక గుంటూరు జిల్లాలో 106 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయండి. పత్తి, మిర్చి అన్ని కూడా ఆ వాటిలో పెట్టుకుంటారు రైతులు. ఒక్క కోల్డ్ స్టోరేజ్ కి పర్మిషన్ ఉండదు, ఒక కోల్డ్ స్టోరేజ్ కి కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్ ఫ్రమ్ పొల్యూషన్ బోర్డు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ప్రతి నెల 10-10 వేల రూపాయలు ఒక్కొక్క కోల్డ్ స్టోరేజ్ ఫైర్ డిపార్ట్మెంట్ కి, పొల్యూషన్ డిపార్ట్మెంట్ కి ఇస్తున్నారు. 10 లక్షల రూపాయలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, 10 లక్షల రూపాయలు ఫైర్ డిపార్ట్మెంట్ నడుపుకోండి. ఈ మధ్యకాలంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒక కోల్డ్ స్టోరేజ్ తగలబడిపోయింది. మీలాంటి రైతులు, మాలాంటి వాళ్ళు దాంట్లో దాచిపెట్టుకున్నటువంటి పంట మొత్తం కాలిపోయింది.
కాకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్తే ఆ కోల్డ్ స్టోరేజ్ కి కన్సల్ట్ ఆఫ్ ఆపరేషన్స్ పొల్యూషన్ బోర్డ్ పర్మిషన్ లేదు, ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు, ఇన్సూరెన్స్ రద్దు గెట్ అవుట్ అన్నారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడిగారు, సార్ మీరు నమ్ముకోలే కదా మేము ఇక్కడ పెట్టుకున్నామంటే మీరు పెట్టుకునేటప్పుడే చూసుకోవాలి, మేమేం చేసేవి, ఎంతో కొంత 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాం అనుకుంటాను. రైతు నెత్తి నోరు కొట్టుకునే రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఎవరి ప్రాబ్లం అండి? అధికారుల ప్రాబ్లం కదా, అధికారులు కొమ్ము కాస్తున్న ఎమ్మెల్యేల మినిస్టర్ల ప్రాబ్లం కదా, ఈ డిపార్ట్మెంట్ ను హోల్డ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రాబ్లం కదా ఇదంతా. ఈరోజు నిన్న జరిగినటువంటి పి గన్నవరం కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి అంశాన్ని ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నాం ఈరోజు. అలాగే మామిడి కుదురులో ధూమ్ ధడక్ ప్రోగ్రామ్ కూడా ఉన్నది కాబట్టి ఈరోజు కాకినాడ రావాల్సినటువంటి మీ అందరితో ముచ్చటించేటువంటి అవకాశం నాకు దొరికింది. ఈరోజు బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నాం. మా పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటుంది. నేనేమంటానంటే ఇది ఏ కమ్యూనిటీ అయినా కానీ, ఈవెన్ రేపొద్దున ఎస్సీ నిధులతో వేసినటువంటి రోడ్డు మీద ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు వెళ్తున్నప్పుడు కూడా అబ్జెక్షన్ చేయకూడదు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ. ఇది కులాలకి మతాలకి సంబంధించిన చావు కాదండి. చావు చావు అంతే. చనిపోయిన వ్యక్తిని మనం రెస్పెక్ట్ చేయాలి. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళని కాపాడమని, ఎందుకు అంటే వాళ్ళందరూ మా సామాజిక వర్గం వాళ్ళు, మా సామాజిక వర్గం వాళ్ళని మేము అరెస్ట్ చేసుకుంటే మా పరువు పోతుందని నేను డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్, ఎవరికి? ఎస్పీ. డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆ సామాజిక వర్గంలో ఎస్సీ కేసు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, స్టేషన్ బయలు ఇచ్చి పంపించేసేయండి, మీరు అరెస్ట్ చేస్తే మళ్ళీ మా సామాజిక వర్గం మా మీద నమ్మకం కోల్పోతుందని డీసీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పే స్థాయికి ఒక ఉప ముఖ్యమంత్రి దిగజారిపోయారు అంటే ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. మా పార్టీ నుంచి చాలా స్పష్టమైన డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ప్రతి ఒక్క బాధితుల్ని, వారిని పోలీసులు, ఎస్పీ, కలెక్టర్ పరామర్శించాలి. తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ అయినటువంటి నిందితులను అరెస్ట్ చేయాలి. భవిష్యత్తులో ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే వాళ్ళ రిమాండ్ చూపించాలి. రిమాండ్కి పెడితే తప్ప జిల్లాలో అవేర్నెస్ రాదు. మీరు స్టేషన్ బయలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, వాళ్ళు చెప్పారు కదా, ఈ చెప్పారు కదా, వ్యూ కొత్తపల్లిలో చేసినట్టుగా కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మాత్రం మిమ్మల్ని దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ప్రజల్లో దోషులుగా నిలబడ్డారు, ఇక కొత్తగా నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు, మీ బాసు, వచ్చినటువంటి రో అంతా ఒకటే, మీరందరూ ఒకే జాతికి చెందినటువంటి పక్షులు, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. డోర్ కట్టను వేయకముందు ఒకటి, డోర్ కట్టను వేసిన తర్వాత ఒకటి. డోర్ కట్టను వేయకముందేమో అద్భుతంగా సంపద సృష్టిస్తా, 6 అద్భుతంగా అమలు చేస్తా, ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన అంటే ఏందో చూపిస్తా, కొత్త కొత్త పథకాలు పెడతా, పరిపాలనకి నేనే లా అండ్ ఆర్డర్ అంటే ఈ దేశంలో ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ కంగారు లేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు సుప్రీంకోర్టు నుంచి ముగ్గురు రోహిత్ కిని, లేకపోతే మీ అనుంగా మీ యొక్క ఆస్థాన విద్వాంసుడైనటువంటి లుద్రాని మీరు తీసుకొచ్చుకున్న బ్రహ్మాది దేవులు ఏకమైన మీ కేసులు హైకోర్టులో రీఓపెన్ చేయటం ఖాయం. మీరు ప్రాసిక్యూషన్ ఫేస్ చేయటం ఖాయం. ఎందుకంటే చట్టం చేతులు చాలా పెద్దయి చంద్రబాబు నాయుడు గారు. మీ కేసులు ప్రతి ఒక్క కేసుని రీఓపెన్ చేయించేది జేబీపీ పార్టీనే. ఆల్రెడీ ఆ ప్రాసెస్ మీ అందరికి తెలిసే ఉంటుంది, స్టార్ట్ అయి ఉంటుంది. ఆల్రెడీ జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యింది. చాలా సుదీర్ఘమైన వాదనలు వినిపించారు మొన్న హైకోర్టులో. అవతల పక్క నుంచి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్, దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి గంటకి ₹1 తీసుకునే లాయర్ని తీసుకొచ్చి ఆర్గ్యూ చేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంత బాధ? ఎందుకండి అంత బాధ? మీలో నిజాయితీ ఉన్నప్పుడు ట్రయల్ ఫేస్ చేయండి సార్. దొడ్డుదారిని ఎందుకు కేసులు కొట్టించేసుకోవటం? న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతీక అయినటువంటి మీరు ఒక పిల్లరు, మీ పవన్ కళ్యాణ్ ఒక పిల్లరు, మీ వెనకాల నారా లోకేష్ ఒక పిల్లరు. ధర్మం 4 పాదాలు కాదు 3 పాదాలే నడిపిస్తున్నారు మీ ముగ్గురు కలిసి. ఇంకొక ఆయన ఉన్నాడు, మోద్దామా వద్దా అని మాధవ్. పాప ఆయన మొన్న లడ్డు అంశంలో తీసుకొచ్చి కూర్చోబెడితే నాకెందుకు వచ్చి నీ కర్మరా బాబు అని మగంతా మార్చుకొని కూర్చున్నాడు ఆ మాధవ్.
వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు భారతీయ జనతా పార్టీ. అసలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉందో లేదో తెలియదు. మేనిఫెస్టోని ముట్టుకోమంటే మేనిఫెస్టోని ముట్టుకోరు. ఏదైనా మాట్లాడండి అంటే స్పందించరు. ఏదైనా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయమంటే పార్టిసిపేట్ చేయరు. మాకు అనవసరం అన్నట్టున్నారు. సో ఈ రాష్ట్రానికి 4 పిల్లర్లు అనుకున్నారు, కాదు 3 పిల్లర్లు. ఆ 3 పిల్లర్లు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ 4 పాదాల ధర్మాన్ని నడిపిస్తున్నారు. మీరు కేసులు దొడ్డుదారిని కొట్టించేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీ కళ్ళ ముందే అరవింద్ కేజ్రీవాల్ కనపడతారు కదా, రైట్ ట్రయల్ గా వెళ్ళారు, కేసు డిస్మిస్ చేయించుకున్నారు, డిశ్చార్జ్ పిటిషన్ వేసి బయటకు వచ్చాడు. వేసుకోండి, మీరు కూడా అలాగే వేసుకోండి సార్. ఈరోజు 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు అన్న ఆరోపణలు ఉన్న మీ మీద దొడ్డుదారిన సిఐడి పోలీసులు వాడుకుని కేసులు కొట్టేయించేసుకుంటే కళ్ళు మూసుకొని ఊరుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే 1000 రూపాయలు ఒక లంచం తీసుకుంటే ఒక అధికారి, ఒక ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక జూనియర్ అసిస్టెంట్ 1000 రూపాయల అధికారం తీసుకుంటే 20 సంవత్సరాల పాటు వాడిని ప్రాసిక్యూషన్ చేస్తారు మీరు. అలాంటిది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు అనేది జస్ట్ లైక్ దట్ మీరు ఎలా కేసులు క్లోజ్ చేయించుకుంటారు? సో నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పేది, ప్రతి ఒక్క అంశం మీద జేపీపీ పార్టీ పోరాటం చేస్తుంది. ఏదో జస్ట్ ఊరికే పేపర్ల మీద పోరాటం కాదండి, రియలిస్టిక్ పోరాటం. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశం మీద పోరాటం చేస్తున్నది మా పార్టీ. ఈ రోజు ల్యాండ్ అలాట్మెంట్ లో 99 పైసా ల్యాండ్ అలాట్మెంట్, ప్రతి ల్యాండ్ అలాట్మెంట్ ను ఆపించిన ఘనత మా పార్టీపై. రాష్ట్రంలో ఎక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జరిగినా, ఎక్కడ బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరిగినా ఆ బాధితుల తరపున పోరాటం చేస్తుంది మేము. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు లంచాలు తీసుకుంటూ కోట్ల రూపాయలతో ల్యాండ్ అలాట్మెంట్ చేస్తుంటే దాని మీద హైకోర్టులో ఫైట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు కేసులు విత్డ్రాయల్ అయితే చంద్రబాబు నాయుడు కేసెస్ విత్డ్రా కాకూడదని హైకోర్టులో ఫైట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద పెట్టిన కేసులు విత్డ్రా చేసుకుంటే ఆ కేసు ప్రాసిక్యూషన్ ఎదుర్కోకుండా విత్డ్రా కాకూడదు అని చెప్పి ఫైట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అవినీతిని నేను ఇంతకు ముందే చాలా స్పష్టంగా చెప్పాను. పర్ డే వచ్చి ఆయన 10 కోట్ల రూపాయల ఆయన రెమ్యునరేషన్ పెంచుకున్నారు. మీరు నమ్ముతారో లేదో, ఇదే జిల్లాలో పవన్ కళ్యాణ్ ఒక 9-10 నెలల క్రితం ఒక ప్రకటన చేశారు. దీంతో ముగిస్తా, 5 minutes ఆత్మహత్య. ఏమని చెప్పాడంటే, అనిత గుర్తుపెట్టుకో, అరెస్టులు చేయకపోతే పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకోవాల్సి వస్తుంది, తర్వాత పరిస్థితులు మారిపోతాయి. సాయంత్రానికి ఒక ప్లాస్టర్ వేసేసారు గుట్టు మీద. ఏం ప్లాస్టర్ వేశారు? ఓ 10 కోట్ల కట్ట. ఈ 10 కోట్ల కట్ట, బాబు నువ్వు ఓటమిలో ఉన్నావు, నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడితే మీడియా అంతా మమ్మల్ని వేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ మీడియా ఊరుకోదు కదా, వాళ్ళు మీమ్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో వాడుకుంటున్నారు. నువ్వు మాట్లాడితే నాయన మా మీదకి వస్తుంది దాని ఇంపాక్ట్. నీకేదో ఉప ముఖ్యమంత్రి ఇచ్చాము, మీ మంత్రులు ఇచ్చాము, మీకు మంచి 21 సీట్లు ఇచ్చాము, 100కి 100 స్ట్రైక్ రేట్ ఇచ్చాము, నీకేం కావాలి ఇంకా అంటే ఇవన్నీ ఇచ్చారు. మరి మా పార్టీ ఎలా బతకాలి భవిష్యత్తులో? మేము సంపాదించుకున్నది ఎంతో నువ్వు అడగొద్దు, నీకు ఇవ్వాల్సిన అమౌంట్ నీకు ఇచ్చేస్తాం. నువ్వు మాట్లాడొద్దు, ప్రెస్ మీట్ లో మాట్లాడకూడదు, పబ్లిక్ గా మా మీద కామెంట్లు చేయొద్దు. మీరు గమనించారా లేదా, లాస్ట్ 1 year నుంచి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక్క కామెంట్ కూడా చేయలేదు ప్రభుత్వం మీద. కారణం ఏంటో తెలుసా? ఆయనకు రావాల్సిన షేరు, ఆయనకు రావాల్సింది ఆయనకు వస్తుంది. ఇప్పుడు అరవ శ్రీధర్ నేను తప్పు చేశాడు, అరవ శ్రీధర్ తప్పు చేస్తే ఆ ఎస్పీ ట్రాన్స్ఫర్ చేసేది ఎవరు? ఎస్పీని పోస్టింగ్ ఇచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు. సార్ మా వాడు తప్పు చేశాడు కదా, వదిలేయండి, ఆ ఎస్పీకి చెప్పండి అంటే అయిపోయాయి. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చేయండి బ్రదర్ అంటాడు చంద్రబాబు నాయుడు, అయిపోయింది. ఎస్పీ పక్కన పెట్టేస్తాడు, ఎఫ్ఐఆర్ చేయడు, ఏమి చేయడు. ఈ విధమైనటువంటి అవినీతి, ఇల్లీగల్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది అంటే ప్రజలకు. వాళ్ళకి వచ్చినటువంటి డబ్బు, ఆయనకు వచ్చినటువంటి షేర్ ఆయనకు వస్తుంది, అల్టిమేట్ గా నష్టపోతుంది ఎవరంటే ప్రజలు. ఇలాంటి అక్రమ సంబంధాలతోటి పార్టీ నడుపుతున్నటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితి వల్ల ప్రజలు అల్టిమేట్ గా నష్టపోతారు. ప్రజలకు జరిగే అన్యాయాన్ని సోదరులు, మిత్రులు, మీరు ప్రశ్నించాలి, మేము ప్రశ్నించాలి. ఎందుకంటే మనం అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి. ప్రతిపక్షంలో రాకముందు పాలకపక్షంలో, పాలకపక్షంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
పవన్ కళ్యాణ్ చేసినటువంటి వాదన, పవన్ కళ్యాణ్ ఊగిన ఊగుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ చేసిన శబదాలు, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు అధికారంలోకి వచ్చిందా ఒక్క మాట ఉందండి? ఒక్క మాట. నాకు చాలా మంది డౌట్లు అడుగుతారు, ఎందుకు మీరు 10 సార్లు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు? నేను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటంలో, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి టార్గెట్ చేస్తున్నాను. ఏ రోజైనా హ్యావ్ యూ ఎవర్ టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్ బిఫోర్ దట్? నో. మీరు ప్రజలను నమ్మించి మీ ద్వారా ఈ అధికారం రావడానికి కారణమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తి మీరు ఈ రోజు తప్పించుకొని తిరుగుతారంటే కుదరదు కదా. ఈ రోజు జరుగుతున్న వివక్ష మీ కాన్స్టిట్యున్సీలో, మీ రాష్ట్రంలో జరుగుతున్న వివక్షకి ఉప ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత తీసుకోకపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారనేది మా పార్టీ ప్రశ్న. సో నేను ప్రభుత్వాన్ని కోరేది 164 సీట్లతోటి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. దయచేసి ప్రజలు కట్టే పన్నుల్ని నిజాయితీగా, నీతిగా వాడండి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నీటిగా వాడండి. అరే మీరు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సినిమాలు, బ్లాక్ బాస్టర్ లాంటి సినిమాలు 2 రిలీజ్ చేసుకున్నారు. ఈ సినిమాలు కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసండి? 2.5 సంవత్సరాల్లో సంవత్సరాల షూటింగ్ లోనే సరిపోయిందండి. సంవత్సరాల షూటింగ్ లోనే సరిపోయిందండి 2.5 సంవత్సరాల్లో. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉందండి? మళ్ళీ నేను మాట్లాడితే నా మీద పడిపోతారు, మాట్లాడతారు, ప్రతిసారి విమర్శిస్తారంటారు. ఎక్కడండి విమర్శించు? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యక్తి సినిమా షూటింగ్ చేసుకుంటా, పరిపాలన గాలికి వదిలేసేసి, నీ రెమ్యునరేషన్ పెంచుకుంటా, నీ సక్సెస్ మీట్ లో పాల్గొనుంటా, నువ్వు ప్రతిరోజు షూటింగ్లకి వెళ్తా, స్పెషల్ ఫ్లైట్లు వాడుకుంటా, పరిపాలన గాలికి వదిలేసి ఎప్పుడో ఒకసారి వచ్చేసేసి 2 నిమిషాలు అట్లా మాట్లాడేసి కవర్ స్టోరీ చేసేసేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి స్పెషల్ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతే, నేను ఎప్పుడు ఎక్కడ ఫ్లైట్, ఏ రోజు నేను ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ ఎక్కడానికి వచ్చినా అక్కడ ఎవరో కానిస్టేబుల్ పిలుస్తారు, మాట్లాడతారు. ఏంటి సార్ అంటే మాట్లాడే సందర్భం ఇప్పటికి నాకు 10 సార్లు చెప్పారు విజయవాడ ఎయిర్పోర్ట్ లో. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, స్పెషల్ ఫ్లైట్ అక్కడ ఉందండి, వెయిట్ చేస్తున్నారు స్పెషల్ ఫ్లైట్. అదేందా అంటే, అవును సార్ ఆయనకి ఎవ్రీ 3 days కి 2 days కి స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది సార్, ఇక్కడ నుంచి వెళ్తుంది, విజయవాడ నుంచి వెళ్తుంది. గప్చుప్ గా హడావుడు దేవుడు వస్తాడు, ఎక్కుతాడు, దిగుతాడు, వెళ్ళిపోతాడు. ఏ మంత్రికి ఉందండి ఫ్లైట్? ఏ మంత్రికి ఉందండి ఫ్లైట్ కన్వీనియన్స్ రాష్ట్రంలో? అసలు మంత్రికి ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ కన్వీనియన్స్ ఉందా? ప్రజల యొక్క డబ్బుతోటి జల్సాలు చేసుకుంటూ, ప్రజలు ఇచ్చిన అధికారంలో ఉప ముఖ్యమంత్రి, నువ్వు అట్లాంటప్పుడు ఉప ముఖ్యమంత్రి అవటం ఎందుకు? సినిమాలే చేసుకోయా. నీకు 1000 కోట్ల బిజినెస్ ఉన్నప్పుడు ఎవడు అడిగాడు? నిన్ను రమ్మని అడిగాడా ఏంటి? రాష్ట్రంలోకి వచ్చే ఉప ముఖ్యమంత్రి అవ్వయా నువ్వు అని అన్నారా? ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇలాంటి జరగకుండా ప్రభుత్వం ఇలాంటి ముఖ్యమంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రజలకు పట్టిన డబ్బుకి, ప్రజలు ఇచ్చిన అధికారానికి సాత్వికత చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని సాయంత్రం 4-5 గంటలకి మొదలుపోయే మామిడి కుదురులో జరిగేటువంటి ధూమ్ ధడక్ కార్యక్రమానికి మీడియా సోదరులు కూడా ఆహ్వానిస్తూ, దానికి కవరేజ్ ఇచ్చి కాస్త కోస్త చైతన్యం అవుతున్నటువంటి జాతికి మీ ఊతం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా సోదరులు ప్రశ్నలు అడగాలి అంటే 2029 నాటికి జేబీఆర్ పార్టీ స్టాండర్డ్ ఏంటి? వైసీపీతో చేస్తుందా లేదా మీ ఇండివిజువల్ గానే పోటీ చేస్తుందా? సార్, మా పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించడం సార్. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే ఉపయోగం ఉండదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ప్రశ్నించాలి అంటే ఉపయోగం ఉంది. ఆల్రెడీ ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టిన సందర్భంలో నేను వాళ్ళు ప్రశ్నించడం వల్ల ఉపయోగం లేదు. 2029లో రాష్ట్రంలో అధికారం అయితే మారాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎన్నో ఆశలతోటి, ఎన్నో కళలతోటి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత ఈ ప్రభుత్వం ఇప్పటికి సార్ 3.5 లక్షల కోట్లు అప్పయింది సార్ 23 నెలల్లో. డెవలప్మెంట్ ఎక్కడుందో ఎవరికి కనిపించటంలా. కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు కొద్దిగా ఎలాబరేట్ అవుతాయో అనుకోవద్దు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని భారతీయ జనతా పార్టీతో కలిసి మనం ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సార్, ఈ రోజు వరకు ₹1 నిధుల కేటాయింపు మన రాష్ట్రానికి చేయించుకోవాలి. అమరావతి విషయంలో కానీ, వెనుకబడిన జిల్లాలకు కానీ, దేనికి కూడా కేవలం అప్పుకి మాత్రం రికమెండ్ చేస్తున్నారు. అప్పుకు రికమెండ్ చేయటం వల్ల ఉపయోగమే లేదు. భారతీయ జనతా పార్టీ తోటి కలిసి చేస్తున్నటువంటి ప్రభుత్వం, మీరు ఇంకా దుర్మార్గకరమైన విషయం